తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతి ఇంట్లో కూడా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ప్రజల దీవెనలు మాపై ఉన్నట్టే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తూ ఈ రోజు రోడ్లెక్కాలని చెప్పి చూస్తా ఉన్నారు. మేము ఒకటే వాళ్ళని అడగదలుచుకున్నాం. మీ అందరి తరపు నుంచి మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏం పీకారు, ఏం చేశారు? ప్రజలు 154 సీట్ల నుంచి 11 సీట్లకు దించితే మీకు సిగ్గు రాలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు వచ్చాయి? 154 నుంచి 11 సీట్లకు ఎందుకు పడేశారు? మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వల్ల ప్రజలు విరక్తి చెంది మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము మీ మాదిరిగా మాటలు చెప్పి అబద్ధ మాటలతో కాలయాపన చేయటం లేదు. ఆ రోజు మీరు మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పే నాటికి 9,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2,10,000 కోట్ల రూపాయలు పథకాల కింద ఇచ్చారు. మిగిలిన 7,50,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఏమి చేశారో మన మార్కాపూర్ లో ప్రజలందరికీ చెప్పాలి. వెలుగొండ ప్రాజెక్టును ఏమన్నా పూర్తి చేశారా? పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశారా? లేదంటే రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు నగరి అందరి నీవా ప్రాజెక్టులను ఏమన్నా పూర్తి చేశారా? ఏ ప్రాజెక్టును పూర్తి చేశారు? లేదంటే ఏమన్నా అమరావతిని కట్టారా? అది లేదు. ఏమీ చేయకుండానే 7,50,000 కోట్ల రూపాయలు అప్పైనామని అప్పులు చూపించిపోయారు. మీ మాదిరిగా మేము దొంగ మాటలు చెప్పలేదు.